అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ, వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్. ఢిల్లీలోని పెద్దలందరినీ, ఏఐసిసి పెద్దలు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పెద్దలు, సిడబ్ల్యూసి పెద్దలు, సోనియా గాంధీ గారి నుండి మొదలు ప్రతి ఒక్కరిని ఎన్ని రోజుల నుండి కలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, అందరినీ కూడా, మిగతా ముఖ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఈరోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారిని కూడా, గులాం నబీ మీర్ గారిని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా నా కష్టాన్ని గుర్తించి, కాంగ్రెస్ పార్టీలో పడుతున్న కష్టాన్ని గుర్తించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, సీతక్క గారు, సురేఖక్క గారు, ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆత్మకూరు గ్రామంలో పుట్టి ఉద్యోగరీత్యా జాయిన్ అయి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో చిన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, పోయిన ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడి కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో చాలా బాగా పనిచేయడం జరిగిందని కూడా మిగతా పెద్దలందరూ కూడా అంటుంటే, ఇంకా నా బాధ్యత ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా రేపు జరిగే సిఈసి మీటింగ్లో, ఈ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో నా పేరు తప్పకుండా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. మీకు ఇప్పటివరకు చెప్పిన వారందరి మీద, ముఖ్యంగా సోనియా గాంధీ గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వరంగల్ లోక్సభ టికెట్ తప్పకుండా నాకు కేటాయిస్తారని, ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, కాంగ్రెస్ పార్టీని మువ్వన్నెల జెండాను ఎగిరేసే విధంగా నేను పనిచేసి నిత్యం అందుబాటులో ఉంటానని వరంగల్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం నుండి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.